హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గోంగూర కూర వండుతున్నా. ఇది గోంగూర మంచిగా నీట్గా కడుక్కొని పక్క పెట్టుకోవాలి. దానికి సంబంధించినవన్నీ గోంగూరకు సంబంధించినవన్నీ ఇవన్నీ పడతాయి. ఉప్పు, కారం, స్పూను ఉప్పు, స్పూన్ కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం పేస్టు, కొత్తిమీర, ఉప్పు, ఇవన్నీ దీంట్లోకి సంబంధించినవి. బాండి పెట్టుకున్న ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్న. గ్యాస్ అంటించుకోవాలి. కొంచెం వేడిగా ఉండగానే ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇక ఆగినాక తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈరోజు నేను గోంగూర కూర వండుతున్నా. చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా వండుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు కూడా లైక్ చేసుకోండి, బెల్ కొట్టండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్లని కొట్టారు. ఉల్లిపాయ వేగినాక బాగా వేగాలి. ఇది ఉల్లిపాయ వేగాలి, పచ్చివాసన అంతా పోవాలి. వేగినాక 10 నిమిషాలలో అయిపోతుంది గోంగూర కూర. చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. తినాలనిపించేటోళ్ళకు కూడా తినబుద్ధి, ఆకలి కాక తినబుద్ధి కాక ఉన్నటోళ్ళకు ఇంకా మంచిది. దీంట్లో చాలా బ్లెడ్డింగ్ వస్తుంది. చాలా అన్నిటికీ మంచిది. తర్వాత అల్లం పేస్ట్ కొంచెం పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి. పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. 10 నిమిషాలలో అయితే చాలా బాగుంటుంది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు ఇక చెప్పలేము. చాలా చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తినండి. వేగినాక ఈ గోంగూర మంచిగా నీట్గా కడుక్కొని నీళ్ళు వంపి ఇందులో వేసుకోవాలి. తొందర మంగిపోతుంది, ఎందుకంటే ఇది తొందర ఆకు కదా, ఫాస్ట్ అవుతుంది. ఇది బాగా కలిగేటాలి. కొంచెం 5 మినిట్స్ అయితే మొత్తం మండిపోతుంది. ఉప్పు, కారం వేసుకోవాలి. ఇందులో మగ్గిపోతుంది. చూసారు, 10 నిమిషాలలో అయిపోతుంది. ఇది మగ్గికే ఉంటుంది. మగ్గినాక ఉప్పు, కారం వేసేసుకుంటే అయిపోతుంది. ఇంకోటి కూడా వేస్తుంది, టమాటా చారు, మన తెలంగాణ స్టైల్. ఇది కూడా తెలంగాణ గోంగూర కూర బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ గోంగూర కూర ఇట్లా ఇంకో కొంచెం సేపు మగ్గినాక దాంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా మీకు చెప్తా ఎట్లా వేసుకోవాలి. పెద్ద వీడియో కూడా లింక్లో పెట్టిన చూడండి. పండు తెలంగాణ రుచి అంటే వస్తుంది. మగ్గిపోయింది. తర్వాత కారం 1 స్పూన్, కారం వేసుకొని ఉప్పు వేసుకొని కలపాలి బాగా. 10 నిమిషాలలో అయిపోతుంది. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ గోంగూర కూర
చాలా చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని ట్రై చేయండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని దింపేసుకోవడం. ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పచ్చడి వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. రైస్లకైనా చపాతీలకైనా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్లం కొట్టండి. ఇట్లా కొద్దిసేపు ఉడికించుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది.